పాత మగ్గం వర్క్ బ్లౌజ్కి మగ్గం వర్క్ రాని నేను మగ్గం వర్క్ చేసి ఆ ప్యాచ్ని బ్లౌజ్కి ఏ విధంగా అటాచ్ చేశాననేది స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూడండి. వెల్కమ్ బ్యాక్ టు అవని ఆకాశమే హద్దు. ఇది 10 years బ్యాక్ మగ్గం బ్లౌజ్ అండి. చాలా బాగుంది, నీట్గా ఉంది. మగ్గం వర్క్ ఫినిషింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ రెండు బాగున్నాయి. కాకపోతే హ్యాండ్స్ వచ్చేసి 5 inches ఉన్నాయి. ఇప్పుడైతే పొట్టిగా అనిపిస్తుంది నాకు. నేను దీన్ని మళ్ళీ కొద్దిగా ప్యాచ్ వర్క్ చేసి లెంత్ పెంచాలనుకుంటున్నాను. అక్కడక్కడ స్టోన్స్ పోయి అవి స్టిక్ చేస్తే న్యూగా మనం మళ్ళీ బ్లౌజ్ వాడుకోవచ్చు అని అనిపించింది. కానీ ట్విస్ట్ ఏంటంటే నాకైతే మగ్గం వర్క్ రాదు. మగ్గం వర్క్ వచ్చిన వాళ్ళని అప్రోచ్ అయ్యాను. 1/2 meter మీద మగ్గం వర్క్ చేయడం చాలా కష్టం అన్నారు. మాకు కాదు అన్నారు. సో నేనే ఇంట్లో ట్రై చేశానండి. ఫ్రేమ్ తెచ్చుకొని క్లాత్ అన్నీ తెచ్చుకొని చూశాను. ఫస్ట్ బ్లౌజ్ చూశాను ఏం వర్క్ అనేసి. గొలుసు కుట్టు. సో గొలుసు కుట్టు అయితే ఈజీనే వచ్చేస్తుంది. కాబట్టి మిగతా వాటికి కావాల్సిన స్టోన్ చైన్, స్టోన్స్ అన్నీ తెచ్చుకున్నాను. గమ్ము, ఫ్రేమ్ ఆల్రెడీ నా దగ్గర ఉంది. క్లాత్, సూటబుల్ క్లాత్ తెచ్చుకున్నాను. హ్యాండ్ ఓపెన్ చేసి హ్యాండ్ లెంత్ని చూసుకున్నానండి. హ్యాండ్ లెంత్ వచ్చేసి 16.5 వచ్చింది. సో 16.5 వచ్చింది. 16.5 వస్తే నేను 14కి నేను ఫ్రేమ్ అడ్జస్ట్ చేసుకొని 14లో నేను చైన్ని గమ్ముతో అతికిచ్చాను కదలకుండా. 1/2 inch వచ్చేసి మనం లైనింగ్ వేసి వెనకల లైనింగ్ అటాచ్ చేసుకోవడానికి వదిలేసి చైన్ అయితే స్టిచ్ చేశానండి. గమ్మేసి 2 lines చేశాను. ఎందుకంటే బ్లౌజ్కి హ్యాండ్కి వచ్చేసి మగ్గం వర్క్లో ఈ స్టోన్ చైన్ అయితే 2 lines ఉందండి. అందుకని 2 lines పెట్టాను. ఇంకా ఈ చైన్ని ఎట్లా మనం కుట్టాలి అనేది నేను యూట్యూబ్లో చూసి వాళ్ళు చెప్పినట్లు కుట్టేసుకున్నాను. ఆ తర్వాత అక్కడక్కడ స్టోన్స్ కూడా ఇచ్చారు హ్యాండ్లో. ఆ స్టోన్స్ చుట్టూరు చైన్ స్టిచ్ ఇచ్చారు. అట్లే కుట్టేశాను. హ్యాండ్కి బయట వైపు ఏమో ఎండ్ సైడ్ వచ్చేసి 2 lines చైన్ స్టిచ్ ఇచ్చారు. అదేవిధంగా నేను కూడా నీడిల్తో దగ్గరగా చైన్ స్టిచ్ 2 lines వేసేసానండి. ½ మీటర్ క్లాత్ పైన అటొక చివర ఇటొక చివర హ్యాండ్కి ప్యాచ్ వర్క్ చేసేసుకున్నాను. ఆ ప్యాచ్ని ఇట్లా అరేంజ్ చేసేసుకొని హ్యాండ్ అయితే నేను ఓపెన్ చేసుకున్నాను కదా, ఆ ఓపెన్ చేసుకున్న హ్యాండ్ని ఈ ప్యాచ్ మీద పెట్టేసి పిన్స్ చేసేసి స్టిచ్ చేసుకున్నానండి. ఎంత నీట్గా వచ్చిందో చూడండి. హ్యాండ్ పొడవు కూడా పెరిగింది. నాకైతే చాలా బాగా నచ్చింది. సేమ్ బయట చేసిన వర్క్ లాగానే అనిపించింది. మీకు నా ఈ ఐడియా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.